అయితే ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో నెట్ ఇంటా వైరల్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకు ఇదంతా స్టార్ట్ అయింది, అసలు ఏంటి దీని గురించి ఇన్ఫర్మేషన్ అంటే డి షో డాన్సర్స్ మోసం చేశారని యువతి బలవన్ మన్నానికి అయితే పూర్తిగా గురైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన చావుకి డాన్సర్ అభిలాషే కారణం అంటూ సెల్ఫీ వీడియో తీసి చివరికి ఆ సెల్ఫీ వీడియోని కూడా ఫ్యామిలీ ఇంకా ఫ్రెండ్స్ కి షేర్ చేసిన తర్వాతే చనిపోయింది ఆ యువతి. 5 ఏళ్లు లివింగ్ రిలేషన్ లో తనతో ఉన్నాడని కూడా చెప్పుకొచ్చింది. అయితే 5 ఏళ్లు మానసికంగా శారీరకంగా తనని వాడుకున్న తర్వాత ఇంకా ఫైనాన్షియల్ గా కూడా మొత్తం తను డ్రైన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మరొకరిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడని మనస్తాపానికి కూడా గురై ఇది ఇంత పెద్ద నిర్ణయం కూడా తీసుకుందని కూడా చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం చనిపోయారు. తన తర్వాత కూడా ఆలస్యంగా ఈ న్యూస్ వెలుగులోకి వచ్చినా కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే డాన్సర్ అభి పోలీసులకి లొంగిపోయినట్లయితే సమాచారం అందింది. మరి అభి గురించి ఏంటి అసలు అంటే ఇద్దరు సైడ్ వాదన వింటుంటే పోలీసులు కూడా ఒక క్లారిటీ వచ్చే నేపథ్యం అయితే కనిపించలేదు. ఎందుకంటే అటుపక్క వీడియో చూసినప్పుడు అయితే అభియే ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారు, అందుకే చనిపోతున్నాను, మనస్తాపకం గురయ్యని ఆ అమ్మాయి చెప్పుకొచ్చింది. కానీ ఇటుపక్క అభిలాష్ని ఎప్పుడైతే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో అప్పుడైతే మొత్తం అమ్మాయే మోసం చేసింది, నన్ను ఆర్థికంగా మొత్తం సాధించింది, దాని తర్వాత పెళ్లికి నేను పెళ్లి చేసుకుందాం అన్నప్పుడు నిరాకరించింది అని కూడా చెప్పుకొచ్చింది. మరి ఎవరి సైడ్ వాదన కరెక్టా అని చెప్పి పోలీసులు కూడా ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత సాయంత్రం వరకు ఈ కేసులో మొత్తం ఒక డెడ్ ఎండ్ పడేటట్టుగా కూడా కనిపిస్తోంది. అయితే మొత్తం అసలు నిజ నిజాలు ఏంటి అని పోలీసులు విచారణ అనంతరం అయితే తెలిపే సూచనలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇంట్లో పెట్టుకొని ఇప్పుడు పేరు కావ్య 5 సంవత్సరాల నుంచి నన్ను ప్రేమిస్తున్నా అని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని ఇప్పుడు నన్ను వదిలేసి ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్తున్నాడు. నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్తున్నాడు. పేరు కావ్య 5 సంవత్సరాల నుంచి నన్ను ప్రేమిస్తున్నా. రైట్, వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డి షో ఎంత పాపులర్ షోనో మనందరికీ తెలిసిన విషయమే. అయితే డి డాన్సర్స్ లో కూడా ప్రేమ వల్ల ఒక యువతి బలవన్ మన్నానికి గురైంది. దాంట్లో అన్నిటికీ కారణం అభి అనే ఒక డాన్సర్ అని కూడా చెప్పుకొచ్చింది. చనిపోయే ముందు ఒక సెల్ఫీ వీడియో కూడా రికార్డ్ చేసి చనిపోయింది. ఎస్, డి షో డాన్సర్స్ మోసం చేశాడని యువతి పూర్తిగా అంటే బలవన్ మన్నానికి గురైందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన చావుకి డాన్సర్ అభి కారణం అంటూ ఒక సెల్ఫీ వీడియో కూడా తీసి రికార్డ్ చేసి పోస్ట్ చేసి మరి చనిపోయింది. 5 ఏళ్లతో పాటు అంటే గత 5 years నుంచి కూడా వీళ్ళు రిలేషన్షిప్ లో ఉన్నామనే యువతి చెప్పుకొచ్చింది. అభి వేరొకరితో పెళ్లి సంబంధానికి సిద్ధమయ్యాడు అని చెప్పి యువతి కూడా మనస్తాపానికి గురైన తర్వాతనే ఇది ఇంత కష్టమైన డెసిషన్ కూడా తీసుకుంది అని కూడా చెప్పుకొచ్చింది. అయితే ఈ ఘటన ఖమ్మం జిల్లాలోని పొన్నెక్కల్లో ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవాలి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వైనం ఇప్పుడు డాన్సర్ అభి అయితే పెద్ద థ్రెట్ లాగే భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు డాన్సర్ అభి కూడా పోలీసులకి లొంగిపోయినట్లు కూడా సమాచారం అందింది. మరి ఇప్పుడు అభికి ఎటువంటి శిక్షలు పడతాయన్న దాని గురించి కూడా అందరూ వేచి చూస్తున్నారు. మరి ఆ యువతి ఏం మాట్లాడింది, ఆ సెల్ఫీ వీడియోలో ఏమేమి నిజాలు బయట పెట్టింది అన్నది ఒకసారి చూద్దాం. 5 సంవత్సరాల నుంచి నన్ను ప్రేమిస్తున్నా అని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని ఇప్పుడు నన్ను వదిలేసి ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్తున్నాడు. నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్తున్నాడు. పేరు కావ్య 5 సంవత్సరాల నుంచి నన్ను ప్రేమిస్తున్నా అని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని ఇప్పుడు నన్ను వదిలేసి ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్తున్నాడు. నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్తున్నాడు. పేరు కావ్య 5 సంవత్సరాల నుంచి నన్ను ప్రేమిస్తున్నా అని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని ఇప్పుడు నన్ను వదిలేసి ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్తున్నాడు. నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్తున్నాడు. ఎస్, అయితే చూసారు కదా ఆ వీడియోలో ఎంత ఆవేదనతో వ్యక్తం చేస్తూ ఆ అమ్మాయి చెప్పిందో. 5 ఏళ్లతో పాటు కూడా తను ఇంట్లో పెట్టుకొని ప్రస్తుతం అయితే వదిలేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అన్నారు. దాంతో మనస్తాపానికి గురై ఆ వీడియో కూడా రిలీజ్ చేసి చనిపోయింది. ఎస్, దీని అంతటికీ కారణం ఏంటి, దీని గురించి పూర్తి అప్డేట్స్ కూడా ఇవ్వడానికి భాస్కర్ అంటే ఖమ్మం నుంచి మా ప్రతినిధి భాస్కర్ కూడా లైన్లో ఉన్నారు. భాస్కర్, చెప్పండి, అసలు ఈ వీడియో రికార్డ్ చేసి ఒక యువతి బలవన్ మన్నానికి అయితే గురైంది, అది కూడా డి షో అంత ఫేమస్ షోలో డాన్సర్స్ గా పనిచేస్తున్న వ్యక్తులతో ఇలాంటి సంఘటన జరగడం చాలా షాకింగ్ గా ఉంది. అసలు దీని గురించి పూర్తి అప్డేట్స్ ఏంటి భాస్కర్? ఇప్పటికే ఖమ్మం జిల్లా రూరల్ మండలం పొన్నెకల్లో విషయాలు చాలా అనుకున్నాయి చెప్పుకోవచ్చు. డి షోలో డాన్సర్ అభినే కారణం అంటూ యువతి సూసైడ్ సెల్ఫీ తీసుకొని మృతి చెందిన ఘటన యొక్క గ్రామంలో కలకలం రేకెత్తించింది. ఫలితంగా చూసుకుంటే మాత్రం ఖమ్మం పట్టణం రమ్మగుట్టకు చెందినటువంటి అభిలాష్ వీడియోస్ కాలనీలో చెందినటువంటి కావ్యల కళ్యాణికి 5 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. తనతో సహజీవనం చేస్తూ తన మానసికంగాను శారీరకంగాను
ఉపయోగించుకున్న అనంతరం తను అభిలాష్ టోటల్ గా తన యొక్క కోరిక తీరిన తర్వాత తన శారీరకంగా తన యొక్క తను వాడుకున్న తర్వాత ఇప్పుడు తీరా మరో యువతతో పెళ్లి చేసుకుని సిద్ధమయ్యాడంటూ కళ్యాణి ఒక సెల్ఫీ వీడియో తీసుకొని సూసైడ్ చేసుకున్న ఘటన కలకలం రేకింది. ఫలితంగా చూసుకుంటే మాత్రం ఆ ప్రాంతంలో మొత్తానికైతే మాత్రం అక్కడ అంతా కూడా కలకలం రేకెత్తించింది. మృతదేహాన్ని కూడా కాసేపటి క్రితం ఖమ్మం ప్రభుత్వం అసలు తరలించారు. మరోవైపున తల్లిదండ్రులు కూడా కన్నీరు ముందురైతున్న ఘటన ఉంది. ఇలాంటి ఘటనలు మరెవరికి రావద్దంటూ కూడా వాళ్ళు చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఇప్పటికే ఈ యొక్క ఘటన అంటే ఒక్కసారిగా గ్రామంలో ఈ ఘటనపై ఇట్లా మృతి చెందినటువంటి కావ్య మృతి చెందిన ఘటన విషయం తెలుసుకున్న గ్రామస్తులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 5 సంవత్సరాల నుంచి ప్రేమలో ఉండి కోరిక తీర్చుకొని చివరకు ఆర్థికంగాను ఆమెకు నష్టపరిచి చివరకు ఆమెని పెళ్లి చేసుకోకపోవడంతో ఆమె మృతి చెందిందనే వాదన సెల్ఫీ వీడియో సాక్షిగా చెప్తుంటే, మరోవైపున పోలీసులకు మాత్రం అభిలాష్ టోటల్ గా లొంగిపోయాడు. అతను ఇప్పటికే ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ ఆధీనంలో వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. తనను ఎంక్వైరీ చేస్తున్న నేపథ్యంలో విశ్వసనీయ రహస్య ప్రాంతంలోనే మొత్తానికైతే తనను కళ్యాణిని తను మోసం చేసింది, తనను పెళ్లికి నిరాకరించింది, తనను ఆర్థికంగా నన్ను డబ్బులు కూడా నా బ్లాక్ మెయిల్ చేయింది అనే వేలో తన యొక్క వాదన ఉన్నట్టుగా విశ్వసనీయ సమాచారం అయితే అందుతుంది మనకి. కానీ మొత్తానికైతే మాత్రం పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో దీనిపై దృష్టి సారిస్తున్నారు. దీనికి మొత్తానికైతే సాయంత్రం వరకు కూడా దీనికి ఒక కన్క్లూజన్ వచ్చే అవకాశం ఎదురుగా కనపడుతుంది. లక్ష్మి, రైట్. మరి ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పారు కదా భాస్కర్, మరి ఎలా తెలిసింది? ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా, లేదంటే ఈ వీడియో వైరల్ కావడంతోనే పోలీసులు కూడా దీనిపైన యాక్షన్ ఏమైనా తీసుకున్నట్టు కనిపిస్తుంది? చనిపోయే ముందు ఆ వీడియో కొంతమంది వ్యక్తిగత ఫ్రెండ్స్ తో పాటుగా కొంతమంది వ్యక్తిగతంగా ఆమెకు దగ్గరున్న వాళ్ళతోటే ఈ వీడియో పోస్ట్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ ఘటన వెలుగులోకి వచ్చినటువంటి తర్వాతనే అంత అలర్ట్ అయిపోయి దీనిపై ప్రత్యేకంగా దృష్టి అంటే చర్చ నడిచింది. తర్వాత ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత ఒక్కసారిగా హాస్పిటల్లోనే ఆమె అంటే వైద్యం పొందుతూ మృతి చెందింది అనేది డాక్టర్లు ధృవీకరించారు. అయితే ఆమె సెల్ఫీ వీడియో తీసి పోస్ట్ చేయడం వల్లనే ఆమె వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందని చెప్పుకోవచ్చు. లక్ష్మి, రైట్. మరి వాళ్ళ పేరెంట్స్ కూడా ఎటువంటి విధంగా స్పందించారు? దీని గురించి వాళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ముందస్తుగానే దొరికిందా? కావ్య కళ్యాణి యొక్క మృతదేహానికి సంబంధించి గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నది. ఆ తల్లిదండ్రులు కూడా అక్కడే ఉన్నారు. పోస్ట్ మార్టం కోసం అని చెప్పి చూస్తున్న నేపథ్యంలో అక్కడ మాత్రం వాళ్ళు ఇంకా నిందితున్న అభిలాషను పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి అతన్ని కఠినంగా శిక్షించాలంటూ కోరుతున్నారు. ఇప్పటికే మృతురాలి యొక్క బంధువులు కూడా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి అయితే చేరుకుంటున్నారు. అక్కడ కూడా న్యాయం జరగకపోతే మృతదేహాన్ని రోడ్డు మీద